దేవునికి స్తోత్రాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ప్రేయర్ పాయింట్ అనే చిన్న వీడియో చేయటం జరుగుతుంది. నా యొక్క చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నా పేరు హుల్దారాణి, దంటు హుల్దారాణి. నా బాల్యకాలంలో కాకుమాన మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన ఏముల ప్రకాశ్రావు భాగ్యమ్మ గారులకి 3వ సంతానంగా నేను జన్మించాను. మా తల్లిదండ్రులు నామకార్థ క్రైస్తవులు. మా నాయనమ్మ ప్రార్థనాపరురాలు. మా వీధిలో ఒక తాతయ్య గారు సండే స్కూల్ పెడితే నేను 8వ సంవత్సరం అప్పుడు నేను సండే స్కూల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు తాతయ్య గారు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చెప్పాడు. మీ బాల్య జన్మలందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. ఆ వాక్యం నా హృదయంలో పడింది. ఆ బాల్యకాలంలోనే నేను ప్రభు సన్నిధికి వెళ్ళడం జరిగింది. ఇలాగ ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పుడు నేను మా ప్రక్కనే ఉన్న పెద్దవేరుపాలెం అనే గ్రామానికి ఒక అక్క మమ్మల్ని సండే స్కూల్కి తీసుకెళ్ళేది, కరుణక్క అని. ఆమె ఇప్పుడు హెబ్రోన్లో ఉంటుంది. అట్లాగా మా పిల్లలు 5-6 మంది మా వీధిలో నుంచి వెళ్ళినప్పుడు బాల్యకాలంలోనే దేవుడు నన్ను పట్టుకున్నాడు. మా నాయనమ్మ, మా బాబాయ్ సేవకులు అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు అలాగనే కొన్ని సంవత్సరాలు నేను పెద్దవేరుపాలెం మందిరానికి నడిచినప్పుడు దేవుడు నన్ను వాక్యం ద్వారా నడిపిస్తూ ఉండగా చిన్న వయసులో నాకు బాల్యకాలంలోనే సండే స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు వివాహం కూడా జరగటం జరిగింది. వివాహం ఉన్నవ గ్రామం, ఏట్లపాడు మండలం ఉన్నవ గ్రామం దంటు ఆనందరావు గారు, సంతోషమ్మ సంగీతరావు గారు కుమారుడు దంటు ఆనందరావు గారికి ఇవ్వటం జరిగింది. అప్పుడు నా భర్త సండే స్కూల్ టీచరు, నేను సండే స్కూల్ విద్యార్థిని. అలాగ మేము కొనసాగుతూ ఉన్నప్పుడు ఉన్నోలో మూకిరిలోక గారు, శాంతమ్మ గారు వారి మందిరానికి మేము నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆత్మీయంగా వాక్యం ద్వారా ఎంతో బలపడి 1981 జనవరి 31వ తారీఖున మేమిద్దరం కలిసి వింజనపాడు గ్రామంలో బాప్టిజం తీసుకోవటం జరిగింది. ప్రభు మాకు అలాగా సంఘంలో సహవాసం ఇచ్చి నడిపిస్తూ ఉండగా నేను గర్భవతి అయి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి 7వ నెల వచ్చినప్పుడు లోకా గారు మమ్మల్ని వింజనపాడు సేవకు పంపించాడు. 1982వ సంవత్సరం మే నెల 22వ తారీఖున మేము సేవకు వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత 1987వ సంవత్సరం జూన్ 14వ తారీఖు పెద్దగుట్టిపాడు అనే గ్రామానికి రావటం జరిగింది. ఇప్పటి వరకు అక్కడే మేము సేవలో ఉంటూ ఉన్నాము. ఈ చిన్న విషయాన్ని మీతో పంచుకొని 3 గంటలకి ప్రతిరోజు ప్రేయర్ చేస్తూ ఉంటాము. ప్రేయర్ చేస్తూ ఉంటే అనేకుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఇంకా ఎవరైనా ప్రార్థన సహాయం కావాలంటే వారి కొరకు కూడా ప్రార్థన చేయడానికి ఈ చిన్న ఛానల్ పెట్టుకోవడానికి ప్రభు చూపాడు. మీకు ఏమైనా అవసరాలు ఉంటే మాకు తెలియపరచండి, మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తన సాక్ష్యాన్ని దీవించునుగాక. మాకు 4 పిల్లలు, 3 మగ పిల్లలు, 1 అమ్మాయి. వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఛానల్ పేరు ప్రేయర్ సపోర్ట్ అనే ఛానల్ పెట్టడం జరిగింది. ప్రతిదినం 3 గంటలకు ప్రేయర్ జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా ప్రార్థన అవసరాలు కావాలన్నా, బిడ్డల పరీక్షల కోసం కానీ, కుటుంబంలో ఏదైనా అవసరాల కోసం కానీ ప్రార్థన చేయమని కోరేవాళ్ళు ఈ యొక్క ఛానల్కి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా 3 గంటలకు ప్రేయర్ జరుగుతుంది. మీరు ఎవరైనా ప్రార్థన అవసరం కావాలంటే మాకు తెలియపరచండి. మీ కొరకు తప్పకుండా నమ్మకంగా ప్రార్థన చేస్తాము. మీకు మా వందనాలు.